హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఆమె గురించి చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్ అండ్ నంది అవార్డ్స్ స్పెషల్ జ్యూరీలో అవార్డు సొంతం చేసుకున్నారు. నేషనల్ అవార్డు వచ్చింది. మల్టీ టాస్క్ అని చెప్పాలి. సో గుడ్ ఫిల్మ్ మేకర్ అని కూడా చెప్పుకోవచ్చు. అది కాకుండా అండ్ యాక్టర్ ఆల్సో. ఇంకా గ్యాప్ ఇవ్వట్లేదు నాకు. సో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్ అంటే మనం అనుకుంటాం కదా కొందరు పేర్లు మైండ్లో. సో తనే పర్ఫెక్ట్ అనే వరకు వచ్చింది. సో ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను అనే కదా మీ డౌట్. ఎస్, సీనియర్ యాక్టర్ రోహిణి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి అందరికి. అలా రోహిణి మేడం అంటే అలా కొంచెం కొంచెం అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? నేనా కొంచెం భారీగా ఉంటారు. ఓకే, కొంచెం చూసి మాట్లాడాలి అదే అనుకున్నా. చూడగానే చిన్నగా చిన్న పిల్లలాగా అనిపించారు నాకు. అది కాకుండా ఎంత పట్టాసులాగా మాట్లాడుతున్నారు. సో మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. అలా అని అందరూ నమ్మించారు మిమ్మల్ని. అంతేనంటారా? కానీ ఇక్కడ మాట్లాడే వరకు తెలియలేదు. అంటే మీ యాక్టింగ్ కానీ. సో ఇప్పటి వరకు మీ గురించి నేను చదివాను అనమాట. సో నాకు అనిపించింది చాలా సాఫ్ట్. ఇంత సాఫ్ట్గా ఉండే మీరు మత్తు వదలరా మూవీలో విలన్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు? అది మీరు డైరెక్టర్ని అడగాలి. నేను యాక్సెప్ట్ చేయడానికి యాక్టర్స్కి అందరికీ ఎట్లాంటి క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ నాకేమో తెలుగులోనూ నేను ఇట్లాగా జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇంతవరకు యాక్ట్ చేయలేదు తెలుగులోని. తమిళ్లోని మలయాళంలోని చేశాను అనమాట. హీరోయిన్గా ఎక్కువగా చేశాను కాబట్టి అక్కడ మేము ఉన్నాము. బట్ ఇక్కడ అట్లాంటి ఒక ఎక్స్పోజర్ రాలేదు. అందువల్ల నాకు ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ ఎనీ అటైర్ అనమాట. బట్ రితేష్ తోటి నేను అడిగింది ఏంటంటే, నేను ఇది చేశాను అంటే మిమ్మల్ని రాళ్ళు తీసుకుని కొట్టేస్తారేమో, కొంచెం ఆలోచించుకోండి అన్నాను. ఎందుకంటే ఒక ఇమేజ్ అట్లాగా మనం క్రియేట్ చేశారు కదా, నా అమ్మ అలాగ సాఫ్ట్గాను అందరికీ నచ్చే అమ్మ అది కదా. అంటే నేను ఆ ఇమేజ్ని పాడు చేసుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి ఒక స్పెషల్ ప్లేసు అందరికీ దొరకదు. మనం అందరి కుటుంబంలోనే ఎవరైనా నన్ను చూసినప్పుడు కూడా చాలా నచ్చుతుందండి, అసలు చాలా మీరే అమ్మలా ఉంటారండి అంటే నేను అది ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ పర్సనల్గా తీసుకుంటాను అనమాట, అప్రిసియేషన్ని. అప్పుడు అలాంటి దాన్ని యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా ఆశలు ఉండొచ్చు, అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని చెప్పేసి. బట్ ఆడియన్స్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని కూడా అనుకుంటూ ఉంటాను. అప్పుడేమో రితేష్ లేదు మ్యామ్, ఇది కూడా అమ్మే యాక్చువల్గా. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, షీ డస్ ఇట్ ఫర్ హర్ డాటర్. ఇది కూడా ఇంకొక రకమైన అమ్మ అనమాట. లాస్ట్కి ఏమో కన్విన్సింగ్గా ఉంటుందంటే సరే తన మీద ధైర్యంతో నమ్మకం పెట్టి చేసేసామన్నమాట. అండ్ ఇట్ వర్క్డ్. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చూడగానే షాక్ అన్నమాట. అదే అన్నమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు. సీ లైక్ ఎవ్వరూ అనుకుని ఉండరు. అవును, ఎనీబడి బట్ రోహిణి అని చెప్పి అనుకుని ఉంటారు. సో దట్ వాజ్ ది సక్సెస్ ఆఫ్ డైరెక్టర్ అండి, ద వే హీ రోట్ అండ్ ఆల్సో. అందరూ కామెడీ చేసేస్తూ ఉంటారా, నేను మాత్రం సీరియస్గా తిరుగుతూ ఉంటానా. నాకు చూసినప్పుడు యాక్చువల్గా ఇది కదా పెద్ద కామెడీ. అయ్యో, ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మేపుతున్న ఒక క్యారెక్టరు ఇలాగా చాలా సీరియస్గా తను చాలా పెద్ద పనులు చేసేస్తానని నమ్మేసుకుని కూర్చుంది అక్కడ అనేది కదా పెద్ద కామెడీ అని అనిపించింది అనమాట. బట్ దెన్ when it came to the serious part, I was very very happy that audience really accepted. అంటే ఒక మదర్ యాగనీ అది. సో ఆ మదర్ యాగనీని కూడా నేను కరెక్ట్గా తీసుకురావాలి అనే దాంట్లోని అందులో కరెక్ట్గా చేసేస్తాను కదా నేను ఎప్పుడు. సో